బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటిన తర్వాత మళ్లీ అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దాని ప్రభావంతోనే తెలంగాణలో వర్షాలు పడుతున్నాయని తెలిపారు. రేపు తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్లో పరిస్థితి రేపు కూడా ఇలాగే ఉంటుందని చెబుతున్నారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన ఆస్నా తుఫాను ప్రభావం తెలుగు రాష్ట్రాలపై లేదంటున్న వాతావరణ అధికారులతో మా ప్రతినిధి అంజుమా ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా ఉంది. రోడ్లు, కాలనీలు, చెరువులను తలపిస్తున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదయ్యింది, రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. ప్రస్తుతం మనం బేగంపేటలో ఉన్నటువంటి వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాము. మనతో పాటు ఆఫీసర్ ధర్మరాజు గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, గడిచిన 24 గంటలు చూస్తే ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు భారీ నుంచి అత్యంత భారీ వర్షపాతం అయితే నమోదయ్యింది. అయితే ఏ జిల్లాలలో పరిస్థితి ఏ విధంగా ఉంది? నిన్న కనుక రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ తెలంగాణ కనుక చూసుకున్నట్లయితే అత్యధికంగా గుర్తింపబడినటువంటి రెయిన్ఫాల్ కనుక చూసుకున్నట్లయితే మల్యాల్ మహబూబాబాద్ డిస్టిక్లో 40 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ అనేది అత్యధికంగా పడింది. అంతేకాకుండా 25 చోట్ల మనకి చూసుకున్నట్లయితే అత్యధికమైనటువంటి భారీ వర్షాలు అయితే 25 చోట్ల పడ్డాయి. అంతేకాకుండా చూసుకున్నట్లయితే అతి భారీ వర్షాలు 51 చోట్ల పడ్డాయి. అంతేకాకుండా భారీ వర్షాలు అయితే 26 చోట్ల పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా నిన్న వర్షాలు అయితే కురిచాయి. అట్లాగే చూసుకున్నట్లయితే దగ్గరగా ఆదిలాబాద్లో మనకి భద్రాద్రి కొత్తగూడెంలో 5 చోట్ల అత్యంత అధికమైనటువంటి వర్షం అనేది పడింది. 20 సెంటీమీటర్లు కంటే ఎక్కువ 5 చోట్ల భద్రాద్రి కొత్తగూడెంలోను, అలాగే ఒక చోట జన్గాన్లో ఒక చోట 20 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ ఒక చోట కురిసింది. తర్వాత కామారెడ్డిలో కూడా 2 చోట్ల 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం అనేది కురవడం జరిగింది. అంతేకాకుండా ఖమ్మంలో 6 చోట్ల 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం అనేది నమోదవడం జరిగింది. మహబూబాబాద్ 4 చోట్ల, మూల్గు 1 చోట, అలాగే సూర్యాపేటలో 5 చోట్ల, మొత్తం 25 చోట్ల అత్యంత భారీ వర్షాలు అయితే నమోదవడం జరిగాయి. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా మారడం, ఇక అరేబియా సముద్రంలో పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ఈ ఆస్నా తుఫాన్కి సంబంధించి చెప్పండి. ఆస్నా తుఫాన్ వచ్చేసరికి ఇది పాకిస్తాన్ వైపు కదులుతున్న వల్ల ఈ యొక్క పేరు కూడా ఆస్నాకి ఇన్ జనరల్గా ప్రేస్ అనేసి వన్ హ్యాస్ టు బి అక్నాలెజ్డ్ అనే మీనింగ్ వచ్చేటట్టు పెట్టారు. ఇది పాకిస్తాన్ వాళ్ళే ఈ నామకరణం చేశారు కాబట్టి ఈ యొక్క సైక్లోన్ కూడా అటువైపే మూవ్ అయింది. దీనివల్ల మన రాష్ట్రానికి పెద్ద ఏమీ ఇంపాక్ట్ అయితే లేదు. కానీ ప్రస్తుతం మనం నిన్న ఏర్పడినటువంటి వాయుగుండం ఏదైతే ఉందో ఇది దక్షిణ ఒరిస్సా మరియు ఉత్తర ఆంధ్ర కోస్తా తీరం గుండా కళింగపట్నం, విశాఖపట్నం, అలాగే జబల్పూర్ మీదుగా ఇది కదలడం వల్ల ప్రస్తుతం ఇది కేంద్రీకృతమైనటువంటి ప్రదేశం కనుక చూసినట్లయితే 18.5 డిగ్రీల నార్త్, అంతేకాకుండా 83 డిగ్రీల ఈస్ట్ అక్షాంశ రేఖాంశాల గుండా ప్రయాణిస్తూ గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఇది కదులుతుంది. ప్రస్తుతం ఇది ల్యాండ్ మీదకి నిన్న 12:30 నుంచి 2:30 మధ్యలో ఇది ల్యాండ్ మీదకి రావడం అయితే జరిగింది. ప్రస్తుతం ఇది ఆ పర్టికులర్ ఏరియాలోనే కేంద్రీకృతం అవడం వల్ల మనకి రానున్న 24 గంటలు రానున్న ఈ రోజంతా కూడా మనకి తెలంగాణలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తారంగా అయితే వర్షాలు అయితే ఉన్నాయి. పర్టికులర్గా తెలంగాణ కానీ చూసుకున్నట్లయితే మనకి ఆదిలాబాద్, అలాగే నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, అలాగే యాదాద్రి, భువనగిరి ఈ యొక్క డిస్ట్రిక్ట్స్కి అత్యంత అధికమైనటువంటి వర్షం అనేది భారీ వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం ఉంది. ఇక్కడ 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం అనేది వచ్చే అంచనాలు అయితే ఈరోజు వేయడం జరిగింది. దీనికి తగ్గట్టుగానే ఈ యొక్క జిల్లాలకు ఏవైతే మేము ఇప్పుడు చెప్పామో ఇవన్నీ జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా క్యాప్ అలర్ట్ సిస్టమ్ ద్వారా కూడా ప్రతి 3 గంటలకి కూడా మనకి పర్టికులర్గా గ్రేటర్ హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ఎక్కడైతే ఉరుములు కానీ వర్ష తీవ్రత అధికంగా ఉంటుందో ఎప్పటికప్పుడు ప్రతి 3 గంటలకు ఆయా శాఖల వారికి విపత్తు విభాగానికి కూడా మేము సమాచారాన్ని అందిస్తూ ఉంటాం. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే ప్రధానంగా 11 జిల్లాలకైతే ఈ రోజు రెడ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి ఏ విధంగా కోఆర్డినేట్ అవుతున్నారు, ముఖ్యంగా ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడి ప్రజలకు ఏ విధంగా అలర్ట్స్ అయితే జారీ చేస్తున్నారు? ప్రస్తుతం కనుక పేర్కొన్నటువంటి రెడ్ అలర్ట్
ఏదైతే ప్రాంతాల్లో మనకి ఎక్కువ అధికంగా ఉంటుందో ఆ యొక్క ప్రాంతాలకి ముందుగానే 2 రోజుల ముందుగానే మేము హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా హెచ్చరికలు ప్రతి 3 గంటలకు కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కూడా ఫ్లడ్ అలర్ట్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ముంపుకి వాగులు కానీ ఈ యొక్క ఎక్కడైతే నీటి కుంటలు ఉన్నాయో అవి వీటి నీటి పొంగు వల్ల ఆ యొక్క ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ మునిగిపోతాయి కాబట్టి అక్కడ జనసాంద్రత, అంతేకాకుండా జన కదలిక అనేది తగ్గించడం, అంతేకాకుండా ట్రాన్స్పోర్టేషన్ రవాణా వారికి కూడా ఈ యొక్క అలర్ట్స్ అనేవి బులెటిన్స్ అనేవి కూడా వారికి కూడా పంపించడం, ఎప్పటికప్పుడు SMS అలర్ట్స్ ద్వారా ఆయా అలర్ట్స్ ద్వారా కూడా మేము వాళ్ళకి ఈ యొక్క సమాచారాన్ని పంపిస్తున్నాం. సో హైదరాబాద్తో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలలో ఈ రోజు రేపు పరిస్థితి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉందంటారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇదంతా కూడా మన గ్రేటర్ హైదరాబాద్ అంతా కూడా మేఘాకృతమై ఉంది. ఈ యొక్క ప్రస్తుతం మేఘం అనేది ఎటువైపు కదులుతుందో ఈ యొక్క ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ యొక్క రాడార్ పిక్చర్స్, శాటిలైట్ పిక్చర్స్ ఉపయోగించి ఎప్పటికప్పుడు వీటిని మార్క్ చేయడం, ఎక్కడైతే ఇంటెన్సిటీ ఉంటుందో ఈ రాడార్ పిక్చర్స్ ద్వారా సిటీ చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్ ఏరియాస్ని కూడా మేము ఎప్పటికప్పుడు మార్క్ చేయడం, ఆ యొక్క శాఖల వారికి, ఆ యొక్క డిస్ట్రిక్ట్ అధికారులకు ఎప్పటికప్పుడు పంపించడం ద్వారా ఎక్కడైతే ముప్పుకు గురవుతున్న ప్రాంతాలు ఉంటాయో వాటిని పరిశీలించడం ద్వారా వారికి సరైనటువంటి సకాలంలో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడానికి వారికి ఉపయోగపడుతున్నాం. సో ఏ సమయంలో మనకు వర్షం కురిసేటువంటి అవకాశం ఉందంటారు? ఇటు హైదరాబాద్లో చూసుకున్నా, అదేవిధంగా జిల్లాల వ్యాప్తంగా చూసుకున్నా ప్రధానంగా ఏ సమయంలో మనకు భారీగా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది? ప్రస్తుతం కనుక చూసుకుంటే ఇక్కడ కదులుతున్నటువంటి ఈ వాయుగుండం క్రమేపీ దాని యొక్క బలాన్ని ఎప్పుడైతే ల్యాండ్ మీదకి తీర ప్రాంతాన్ని తాకిందో క్రమేపీ దాని యొక్క బలం అనేది కోల్పోయి గుర్తించబడినటువంటి ఒక అల్పపీడనంగా మారుతుంది. ఇప్పుడు వాయుగుండం కాస్త మళ్ళీ గుర్తింపబడినటువంటి ఒక అల్పపీడనంగా మారినప్పుడు మనకి ఈ యొక్క గాల్లో ఉన్నటువంటి తీవ్రత, ఈదుడు గాలి యొక్క తీవ్రత క్రమేపీ తగ్గుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క తీవ్రత అది నెమ్మదిగా తగ్గుతుందో దీనికి సప్లై చేయబడినటువంటి గాలిలో ఉన్నటువంటి తేమ కూడా నెమ్మదిగా తగ్గుతుంది. అప్పుడు మనకి నెమ్మదిగా వర్షాలు కూడా ఈ యొక్క ఇంటెన్సిటీ అనేది కూడా తగ్గుతుంది. ప్రస్తుతం అయితే ఈ యొక్క ఇంటెన్సిటీని బట్టి మనం తెలంగాణ ఈ రోజంతా కూడా విస్తారంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే ఉన్నాయి. పర్టికులర్గా చూసుకున్నట్లయితే మేము ఇచ్చినట్టు దగ్గరగా ఒక 8 డిస్ట్రిక్ట్స్కి ఎక్స్ట్రీమ్లీ హెవీ ఇచ్చాము. అట్లాగే ఒక 12 నుంచి 14 డిస్ట్రిక్ట్స్కి అతి భారీ నుంచి అతి భారీ వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వర్షాల యొక్క ఇంటెన్సిటీ ప్రభావాన్ని బట్టి ఆయా జిల్లాలకి ఎప్పటికప్పుడు ప్రతి 3 గంటలకు కూడా మరీ తరచుగా మేము వార్నింగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రభావం ఇంకా ఎన్ని రోజులు కొనసాగేటువంటి అవకాశం ఉందంటారు? ఓన్లీ వర్షాలైనా, లేదంటే ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క కదలికను బట్టి చూసుకున్నట్లయితే ఈ యొక్క వాయుగుండం ఏదైతే ప్రస్తుతం గుర్తించబడినటువంటి అల్పపీడనంగా మారుతుందో దీని యొక్క ప్రభావం ఈరోజు 12 గంటల నుంచి ఒక 24 గంటలు కొనసాగి దీని యొక్క ఇంపాక్ట్ ఎప్పుడైతే రాష్ట్రం మీద తగ్గుతుందో అప్పుడు క్రమేపీ ఈ యొక్క వానలు అనేవి ఇంటెన్సిటీ కూడా తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఈ రోజు అయితే తెలంగాణ రాష్ట్రం మొత్తానికి కొన్ని చోట్ల రెడ్ అలర్ట్, కొన్ని చోట్ల ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. సో ఈ యొక్క ఇంటెన్సిటీని బట్టి మేము ఎప్పటికప్పుడు మా హెచ్చరికల్ని మారుస్తూ ఉంటాం. ప్రస్తుతం మనం చూసినట్లయితే కూడా హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక ప్రధానంగా అత్యంత భారీ వర్షాలు కురిసేటువంటి జిల్లాలకైతే రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా కూడా ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితేనే బయటికి రావాలని వాతావరణ శాఖ అధికారులు, అదేవిధంగా ప్రభుత్వం కూడా ఆదేశాలను జారీ చేసింది. మరో 2 రోజుల పాటు కూడా పరిస్థితి ఇదే విధంగా కొనసాగేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అంచుమా, బిగ్ టీవీ.